ఓం నమః శివాయ. శ్రీకాకుళం వాస్తవ్యులైన పి రాజేష్ గారు వృత్తిరీత్యా హైదరాబాదులో స్థిరపడ్డారు. వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి భార్య నీలిమ గారితో వారి కుమారుడు హన్విక్తో కలిసి అమృత ప్రవాహంలా భక్తి సారాన్ని, సేవా మంత్రాన్ని ప్రపంచానికి అందిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించి శివాశీస్సులు పొందారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. ఐశ్వర్యాభివృద్ధిరస్తు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధౌ పుష్ప అభిషేక పూజాంజగరేషే. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. దంపతులిద్దరూ స్వామివారికి స్వయంగా అభిషేకం చేసి ముక్కంటీసుని మంగళాశీస్సులు పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. ఓం జ్యోతిర్మయ ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే. హర హర మహాదేవ శంభో శంకర. హర హర నమః శివార్పణమస్తు. ఓం నమః శివాయ. ఈ సందర్భంగా అర్చకులు అక్షింతలతో దీవించి ఆశీర్వదించారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తన్నో దుర్గి ప్రచోదయ స్వాహ. దుర్గాదేవత ఇదం నమః. ఓం తత్పురుషాయ విద్మై మహాదేవాయ ధీమై తన్నో సర్వదేవత ప్రచోదయ స్వాహ. సర్వదేవత ఇదం నమః. అనంతరం మానవ సేవలో భాగంగా రాజేష్, నీలిమాగార్ల పెళ్లి రోజును పురస్కరించుకుని శివపుత్రుల అన్నదానం నిమిత్తం శక్తిమేర సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. పెళ్లి రోజు వేళ ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి అభాగ్యులను ఆదుకున్న ఈ పుణ్య దంపతుల జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. మాది శ్రీకాకుళం. ఈరోజు మా పెళ్లి రోజు. అంటే మా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు, పలానా దగ్గర ఆశ్రమం ఉంది, వెళ్ళండి, చాలా బాగుంటుంది, టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, డెవలప్మెంట్ చేస్తున్నారు, ఒకసారి వెళ్ళండి అంటే అలాగా మా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల డొనేషన్ ఎంతో ఇస్తామనేసి మా ఆవిడ, నేను, మా పిల్లడు ముగ్గురు కలిసి వచ్చాము. ఆ ఆశ్రమం పెట్టి చాలా చాలా బాగుంది. డెవలప్మెంట్ కూడా ఇంకా చేస్తున్నారు. ఈ డెవలప్మెంట్కి త్వరగా అవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను. చాలా బాగుంది. మాకైతే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. వచ్చే ముందు అయితే మేము ఏదో అనుకున్న ఆశ్రమం అంటే ఇదే ఫస్ట్ టైం కదా, ఎలా ఏంటి అనేసి ఇక్కడికి వచ్చేటప్పటికి అయితే బాగా రిసీవ్ చేసుకున్నారు. దర్శనం బాగా అయింది. అలాగే ఆశ్రమం కూడా చాలా బాగుంది. ఆశ్రమం ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు. జస్ట్ డొనేషన్ ఇచ్చి వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ నాకైతే ఇక్కడ నుంచి వెళ్ళాలని లేదు, ఇక్కడే ఉండాలని ఉంది. చాలా బాగుందండి, మాకు నచ్చింది. మా చేతులతో మాకు పూజ చేయడం చాలా ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.